ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం సిఐడి ఆఫీసులోనే ఉన్నారు. ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ సతీష్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా వ్యవహరించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అతను ఐపీఎస్ అధికారి అయిన సీతారామాంజనేయులు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయ్యాయి. అంటే ఒక దశలో అతను ఏదైతే చట్టంగా పోలీసు యాక్ట్ ప్రకారం కావచ్చు, చట్టం కావచ్చు, న్యాయం కావచ్చు, ఇవేమీ పట్టించుకోకుండా వంచడిగా వివరించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వంలో అయితే నటి జత్వాని కేసు కావచ్చు, ఆమె ఉత్తరాది నటి అయిన ఆమె జత్వాని తో పాటు ఆమె కుటుంబ సభ్యులపైన కూడా అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వం కొన్ని కేసుల విషయంలో కూడా ఆమెను రాజీ చేసేలా ఒప్పించింది కూడా ఈమె పైన అక్రమ కేసులు పెట్టారు. ఈ వ్యవహారం అంతా కూడా అప్పట్లో సిఐడి చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో మొత్తం కూడా కథా కమిషన్ తో నడిచిందని చెప్పేసి కూడా దానికి కీలకమైన సాక్ష్యాలు ఉన్నాయి. నటి జత్వాని ఫిర్యాదు మేరకు అప్పట్లోనే విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా పిఎస్ఆర్ సీతారామాంజనేయులతో పాటు అలాగే విజయవాడ సిపి కాంతినాథ్ టాటాతో పాటు విశాల్ గున్ని, అలాగే మరొక సిఐ, ఒక డిఎస్పీతో పాటు వైసీపీ కీలక నేతలంతా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారుల మటుకు హైకోర్టు నుంచి వాళ్ళు తమకు రక్షణ కల్పించేలా ముందస్తు అరెస్ట్ లేకుండా కూడా వాళ్ళు హైకోర్టు నుంచి కూడా ఆదేశాలు జారీ చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే పిఎస్ఆర్ సీతారామాంజనేయులు మటుకు ఆయన ఈ రోజు ఉదయం అక్కడ హైదరాబాద్ లోని ఆయన నివాసం కూడా సిఐడి పోలీసులు, విజయవాడ సిఐడి పోలీసులు తమ అదుపులో ఇస్తున్నారు. కొద్దిసేపు క్రితం హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ విజయవాడలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న సిఐడి రీజనల్ కార్యాలయానికి మాజీ అడిషనల్ డీజీ అయిన అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతను ఇక్కడ విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయంలో అతను సిఐడి అధికారుల ముందు అతను విచారిస్తారు. సీతారామాంజనేయుల్ని అంటే గతంలో అతను జత్వాని కేసులో ఏదైతే నిందితుడిగా ఉన్నాడో ఆ వివరాన్ని అతనితో వివరాలు సేకరిస్తున్నారు. దీంతో పాటు చూసుకుంటే మరో కేసు కూడా సీతారామాంజనేయులకి నిందితుడిగా ఉన్నాడు. గతంలో చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించి కూడా అప్పట్లో ఆయన్ని టార్చర్ పెట్టి అతని పైన అంటే అక్రమంగా కేసు బనాయించి అతన్ని టార్చర్ పెట్టిన కేసు కూడా ఏటూరు నిందితుడిగా సీతారామాంజనేయులు ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఈ రెండు కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉండడంతో సిఐడి పోలీసులు ఈ రోజు ఉదయం హైదరాబాద్ కూడా నేరుగా ఇక్కడికి విజయవాడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతను సిఐడి కార్యాలయంలో అతను అధికారులు పట్టుకు అతను ఇంటరాక్షన్ చేస్తున్నారు. మరి కాసేపు అతని పట్టుకు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అతన్ని న్యాయమూర్తి ఆదిత్య మటుకు అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంటుంది. సతీష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.